ఒక 100 గ్రామ్స్ ఉండే నగని 10 రకాలుగా వాడితే ఎలా ఉంటుందో చూద్దాము. హాయ్ మ్యామ్. యా హాయ్ అండి. సో ఇది ఫస్ట్ యాస్టీస్ మనం చూసేది హారం అండి. సో హారం వద్దనుకున్నప్పుడు హెవీ నెక్ పీస్ లా కావాలన్నప్పుడు ఇలా మనం డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ టైం ఇంత హెవీ వాడడం కాబట్టి మనం ఇలా సింపుల్గా జిలేబీని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ పీస్ని వచ్చేసి మనము బీచ్లో యూస్ చేసుకోవచ్చు, జడబిల్లలాగా యూస్ చేసుకోవచ్చు, అండ్ ఇది వడ్డానంలో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ చిన్న పెండెంట్ని మాంగ్టికా లాగా వాడుకోవచ్చు, పైప్ కంటిలో వాడుకోవచ్చు, అండ్ బ్లాక్ డైమండ్స్లో, అండ్ ఇది కూడా జడబిల్లలాగా జడబిల్ల కంటీస్లో. సో ఈ చిన్న పీసెస్ అనేది మల్టిపుల్ ఆప్షన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్క పీస్ని అరౌండ్ 12-13 వేస్ లాగా యూస్ చేసుకోవచ్చు. సూపర్ అండి. ఇది కూడా చాలా బాగుంది మ్యామ్. ఇది యాజ్ ఇస్ హారము. అండ్ జడబిల్ల వచ్చేసి మనకి ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. సో జడబిల్ల వచ్చేసరికి మనం పైనుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. సో కంప్లీట్గా ఇది మనకి డిజైనర్ జడ లాగా వస్తుంది అనమాట, నార్మల్ జడ కాకుండా. ఓకే, ఇలా ఈ పీసెస్ కూడా మీకు డిటాచబుల్ ఉంటుంది. ఇది కూడా వేర్ అవుతుందండి, దాన్నే కూడా వాడుకోవచ్చు. సో ఇలా చాలా క్రియేటివ్ నగలు ఉన్నాయి. ఎసెన్స్ జ్యువెలరీ అనేసి మనకి మణికొండలో ఉంటుంది. ఇది చూడండి, మనకి ఇటువైపున కుందన్ అండ్ ఇటువైపున పోల్కి స్టైల్లో ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క నగాని మినిమం 3 to 4 టైప్స్ నుంచి మినిమం 10 టైప్స్లో వాడేలాగా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా, ఒక 100 గ్రాములు పెట్టి ఒక హారం కొనేసి ఒకసారికే వాడకుండా 10 రకాలుగా వాడుకోవడం అయితే నాకు చాలా క్రేజీ అనిపించిందండి. ఫుల్ వీడియో నా యూట్యూబ్లో ఉంటుంది, చెక్ చేయండి. వర్త్ చెకింగ్ దట్ వీడియో. థ్యాంక్ యూ.